స్ట్రెచ్ మార్క్స్‌ని రిమూవ్ చేస్తుందన్న క్రీమ్ నిజంగానే వర్క్ చేస్తుందా? లేకపోతే ఇదొక మార్కెటింగ్ స్టంటా? ప్రెగ్నెన్సీ తర్వాత, లేకపోతే వెయిట్ లాస్ తర్వాత, లేకపోతే మజిల్ గెయిన్ తర్వాత చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి బాడీలో. అప్పుడు మనం ఫస్ట్ చేసే పనేంటో తెలుసా? మార్కెట్‌లో దొరికే ఎక్స్‌పెన్సివ్ క్రీమ్‌ని కొనేయడం. అది స్ట్రెచ్ మార్క్స్ తక్కువ చేస్తుందని చెప్పగానే. కానీ నిజమేంటి అంటే స్ట్రెచ్ మార్క్స్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేయలేం ఏ క్రీమ్స్ వాడినా కూడా. ఎందుకంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి స్కిన్ మీద రావు. స్కిన్ మిడిల్ లేయర్‌లో కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ టియర్ అవ్వడం వల్ల వస్తాయి. క్రీమ్స్ అనేవి మన స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేస్తాయి. అలాగే సాఫ్ట్‌గా ఉంచుతాయి గానీ, డ్యామేజ్ అయిన కొలాజిన్‌ని మ్యాజిక్‌లా రిపేర్ చేయవు. మనకి న్యూలీ ఫార్మ్ అయిన స్ట్రెచ్ మార్క్స్ రెడ్ కలర్‌లో గాని, పర్పుల్ కలర్‌లో గాని ఉంటాయి చూడండి. అటువంటి మార్క్స్ అనేవి ప్రిస్క్రిప్షన్ రిటనాయిడ్ క్రీమ్స్ అనేవి కొంచెం హెల్ప్ చేయొచ్చు. బట్ స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసి చాలా డేస్ అయిపోయి వైట్ కలర్‌లో అయిపోతాయి చూడండి. వాటికి డెర్మటాలజిస్ట్ ట్రీట్మెంట్స్ లైక్ మైక్రో నీడ్లింగ్ ఆర్ లేజర్ అనేవి బెటర్ ఆప్షన్స్. కానీ ఇవి కూడా అపియరెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి గానీ, కంప్లీట్‌గా మార్క్స్ అనేవి రిమూవ్ చేయవు. ఫైనల్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా కామన్ బాస్. ఆల్‌మోస్ట్ 70-90% ఆఫ్ ద పీపుల్‌కి ఉంటాయవి. బట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారు అంటే, స్ట్రెచ్ మార్క్స్ అనేవి సంథింగ్ బ్యాడ్ అన్నట్టు చూపిస్తారు. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ నార్మల్. ఎవ్రీవన్ హాస్ ఇట్. ఈ మార్కెటింగ్ గిమిక్స్‌కి పడిపోయి ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్‌ని కొనే బదులు, ప్రాపర్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్‌ని చూస్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలియకపోతే ఈ రీల్‌ని సేవ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో కూడా షేర్ చేయండి. అవేర్‌నెస్‌ని పెంచండి. అన్నెసెసరీగా మీరు కష్టపడి సంపాదించిన మనీని వేస్ట్ చేసుకోకండి అన్నెసెసరీ ప్రొడక్ట్స్ మీద. ఇంకొకసారి చెప్తున్నాను. బాడీ మీద స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా కామన్. అలాగే నా పేజ్‌లో ఇటువంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా చాలా కామన్. సో, ఫాలో చేయడం మర్చిపోకండి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్.